ప్రకాశం జిల్లా దర్శిలో జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆస్తులు అమ్మినా కూడా మన పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించలేని పరిస్థితిలోకి పోతాం. మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే ఇప్పటికే ఈ 5 సంవత్సరాలలో చూస్తా ఉన్నాం. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆర్టీసీ ఛార్జీలు బాదుడే బాదుడు, కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు. ఇప్పటికే పెట్రోలు డీజిల్ రేట్లు బాదుడే బాదుడు. ఇప్పటికే ఇంటి పన్నులు బాదుడే బాదుడు. ఇప్పటికే కుళాయి పన్నులు బాదుడే బాదుడు. ఇక మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక బాదుడు ఉండదు, ఇక వీర బాదుడు ఉంటుంది అన్నది ఎవరు కూడా మర్చిపోవద్దని మీ అందరితో కోరుతా ఉన్నా. మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పటికే మీ భూములు, ఇప్పటికే మీ ఇల్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ లాక్కునేందుకు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే భూసేకరణ చట్టానికి సవరణలు చేశాడు. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పటికే వెబ్లాండ్ పేరిట మీ భూముల రికార్డులన్నీ కూడా తారుమారు జరుగుతూ ఉన్నాయి, మాయం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఇక మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక మీ భూములుండవు, మీ ఇల్లులుండవు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మూడు వస్తుందో అప్పుడు పూర్తిగా ఎప్పుడు పడితే అప్పుడు లాక్కుంటాడన్నది ఎవరు కూడా మర్చిపోదని అడుగుతా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పుడే ఈ 5 సంవత్సరాల్లోనే అంతంత మాత్రంగానే మిగిలిన్నాయి. ఇసుక ఇక ఏమీ మిగలదు, మట్టి ఇక ఏమీ మిగలదు, కొండలు ఇక ఏమీ మిగలవు, గుట్టలు ఇక ఏమీ మిగలవు, పొలాలు ఇక ఏమీ మిగలవు, నదులు ఇక ఏమీ ఉండవు. మొత్తంగా పొరపాటున ఓటేస్తే మొత్తంగా దోచేస్తాడు అనేది మర్చిపోవద్దని మీ అందరితో కోరుతా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పటికే ఇసుక లారీ రేటు 40,000. పొరపాటున మళ్ళీ ఓటేస్తే ఆ తర్వాత ఇసుక లారీ రేటు ₹1,00,000 పోతుంది అన్నది ఎవరు కూడా మర్చిపోవద్దని మీ అందరితో కోరుతా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పటికే మీరంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే గ్రామాలలో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా సామ్రాజ్యాన్ని చెలరేగిస్తూ ఉన్నాడు. ఇప్పటికే గ్రామాలలో మీకు పెన్షన్ కావాలన్నా, మీకు బియ్యం కావాలన్నా, మీకు ఇల్లు శాంక్షన్ కావాలన్నా, ఏ మరుగుదొడ్లు కావాలన్నా ఇవాళ ఇప్పటికే లంచం లేనిదే ఏ పని జరగడం లేదు. ఇప్పటికే మీరు పెన్షన్ కావాలి అని చెప్పి అడిగితే జన్మభూమి కమిటీ వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న మీరు ఏ పార్టీ వారు అని చెప్పి ఇవాళ మొట్టమొదటి ప్రశ్న అడుగుతా ఉన్నారు గ్రామాలలో. ఇక తర్వాత మళ్ళీ పొరపాటున మీరు చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఈసారి జన్మభూమి కమిటీలు మీరు ఊర్లో ఏ సినిమాలు చూడాలో, మీరు మీ టీవీలలో ఏ ఛానళ్ళు చూడాలో, మీరు ఏ పేపర్లు చదవాలో కూడా పూర్తిగా జన్మభూమి కమిటీ సభ్యులే మిమ్మల్ని నిర్ణయిస్తాయి. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే మీరు ఏ స్కూల్లో చదవాలి, మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఆ హాస్పిటల్లో డబ్బులు ఎంత కట్టాలి అని కూడా పూర్తిగా జన్మభూమి కమిటీ సభ్యులు నిర్ణయించే పరిస్థితి వస్తాయి అన్నది మర్చిపోవద్దు అని మీ అందరితో కూడా చెప్తా ఉన్నా.
ఇప్పటికే మీరంతా చూస్తూ ఉన్నారు సినిమాల విషయంలో. ఇప్పటికే మహానాయకుడు సినిమా అట, చంద్రబాబు నాయుడు గారిదట, మహానాయకుడట. ఆ సినిమా అందరూ చూడాలట, కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ అట, అది మాత్రం ఎవరు చూడకూడదు అట. ఇప్పటికే పరిస్థితి ఇది. ఇక తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఓటేస్తే ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక తర్వాత రైతులకు ఉచిత విద్యుత్ ఉండదు. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే కొన ఊపిరితో ఉన్న ఆరోగ్యశ్రీ ఉండదు, 108 ఉండదు, 104 ఉండదు. కొన ఊపిరితో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ కూడా పూర్తిగా ఎత్తేస్తాడు అన్నది ఎవరు కూడా మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. ఇప్పటికే పక్కా ఇల్లు అడిగినా బతిమలాడినా కూడా ఇవ్వడం లేదు. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక ఇల్లు ఇచ్చే పథకాన్ని కూడా పూర్తిగా రద్దు చేస్తాడు అన్నది మర్చిపోవద్దని మీ అందరితో కోరుతా ఉన్నా. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి గతాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. 1994 సంవత్సరం అప్పుడే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రావడం కోసం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు పూర్తిగా మద్యపాన నిషేధం, 2 రూపాయలకే కిలో బియ్యం అని చెప్పి నినాదం తీసుకొని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 1995 సంవత్సరం అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం లోపే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగింది? 2 రూపాయల కిలో బియ్యం 5 రూపాయల పావులా తీసుకొని పోయినాడు ఈ పెద్ద మనిషి, గుర్తు పెట్టుకొని అడుగుతా ఉన్నా. మద్యపాన నిషేధం పూర్తిగా ఎత్తేసాడు అన్నది మర్చిపోవద్దని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి పొరపాటున మళ్ళీ ఈ పెద్ద మనిషికి ఓటేస్తే ఇక డ్వాక్రా సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇప్పటికే 0 వడ్డీలు పూర్తిగా ఎగిరిపోయాయి. ఇప్పటికే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ పథకం పూర్తిగా ఎగరగొట్టేశాడు. ఇక తర్వాత మళ్ళీ పొరపాటున ముఖ్యమంత్రి పొరపాటున ఓటేస్తే ఆ తర్వాత అక్క చెల్లెమ్మలకు వడ్డీలు బాధుడే బాధుడు. రైతన్నలకు పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఓటేస్తే రైతన్నలకు బ్యాంకుల నుంచి వచ్చే రుణాలన్నీ కూడా పూర్తిగా కత్తిరించేస్తాడు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్తాడు. రైతులకు ఇవ్వాల్సిన రుణాలన్నీ కూడా పూర్తిగా కత్తిరించే కార్యక్రమం చేస్తాడు. ఇచ్చేటివి అరకొరగా ఇస్తాడు. 0 వడ్డీ అన్న పథకం రైతులకు ఇప్పటికే పూర్తిగా ఎగరగొట్టేశాడు. పొరపాటున మళ్ళీ ఓటేస్తే ఆ తర్వాత రైతులు కట్టవలసిన వడ్డీలు బాధుడే బాధుడు. మిమ్మల్ని అందరినీ కూడా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే రైతులకు కానీ, అక్క చెల్లెమ్మలకు కానీ, యువతకు కానీ, అవ్వాతాతలకు కానీ ఈ ఎన్నికల్లో 3 నెలల కోసం ఇచ్చిన హామీలన్నీ మీరు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ 3 నెలల డ్రామా. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరినీ కూడా బాధుడే బాధుడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పొరపాటున ఓటేస్తే ఏం జరుగుతుందో తెలుసా? తనను వ్యతిరేకించే వారిని ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారు బతకనివ్వడు. తన పోలీసుల్ని గ్రామ స్థాయి నుంచి రాజధాని వరకు తానే పెట్టుకుంటాడు. కాబట్టి ఇక తర్వాత మనుషులను చెప్పినా కూడా కేసులు ఉండవు. సిబిఐని రానీడు, ఈడీని రానీడు. పత్రికలు, టీవీలు ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేసినా రాసేవాడు ఉండడు, చూపించేవాడు కూడా ఎవడు కూడా ఉండడు అనేది మర్చిపోవద్దని చెప్తా ఉన్నా మీ అందరితో.
పైగా తామే చంపేసి వారి బంధువులే చంపారని చెప్పి రివర్స్ ప్రచారం కూడా చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్నది మర్చిపోవద్దని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలు వీరెవ్వరికి కూడా ఉద్యోగాలు ఉండవు అన్నది ఎవరు కూడా మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. వీళ్ళెవ్వరిని కూడా బతకనివ్వడు అన్నది మర్చిపోవద్దని మీ అందరితో చెప్తా ఉన్నా. ఇప్పటికే మీరంతా కూడా చూశారు, గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తే, జడ్జిల ఉద్యోగాలు వస్తే, బీసీలకు జడ్జిల ఉద్యోగాలు వస్తే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా లేఖలు రాశారు. జడ్జీల కొలేజియంకు లేఖలు రాశాడు. బీసీలుగా ఉన్న ఈ జడ్జిలను నియమించవద్దండి, బీసీలుగా ఉన్న వాళ్ళు అనర్హులు, వాళ్లకు అంత బుద్ధి ఉండదు అని చెప్పి ఏకంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే లేఖలు రాశారు అన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి పొరపాటున మళ్ళీ ఓటేస్తే ఇక బీసీలు ఉండరు, ఎస్సీలు ఉండరు, ఎస్టీలు ఉండరు, మైనారిటీలు ఉండరు, పేదవాడు ఎవ్వడికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అస్సలు ఉండవు అన్నది ఎవరైనా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా మీ అందరితో. ఈ చంద్రబాబు నాయుడు గారి చివరి 3 నెలల్లో చూపిస్తా ఉన్న సినిమాలు కనుక మీరు నమ్మితే, చివరి 3 నెలల్లో ఆయన చేస్తా ఉన్న డ్రామాలను నమ్మితే, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్పే ఎన్నికల వాగ్దానాలను నమ్మితే, చంద్రబాబు నాయుడు గారు టీవీలలో చూపించే ప్రకటనలు గన మీరు పొరపాటున నమ్మితే ఎలా ఉంటుందో తెలుసా? నరమాంసాన్ని తినే అందమైన రాక్షసిని నమ్మితే ఏమవుతుందో ఒక్కసారి గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన ఇదే మాదిరిగా ఉంటుందన్నది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఒకసారి మోసపోయాం, మళ్ళీ అవే మోసాలు, మళ్ళీ అవే అబద్ధాలు, మళ్ళీ అవే ఎన్నికల ముందు డ్రామాలు, మళ్ళీ అవే పత్రికలు, మళ్ళీ అవే టీవీ ఛానళ్ళు, మళ్ళీ అవే మోసపూరిత మాటలు, కుట్రలు జరుగుతూ ఉన్నాయి. గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా సవినయంగా కోరుతూ విశ్వసనీయతకు ఓటు వేయండి అని మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు, 5 సంవత్సరాల ఈ పాలన చూశారు. కాబట్టి నేను ఇవాళ చెప్తా ఉన్నా, రాజకీయ వ్యవస్థ మారాలి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానిది చేస్తాను అని చెబితే, ఆ రాజకీయ నాయకుడు ఆ చేస్తాను అని చెప్పినది ఎన్నికల ప్రణాళికలో పెట్టి, ఆ తర్వాత ప్రజలను ఓట్లడిగి, ఆ తర్వాత ఆ ఓట్లతో ఆ రాజకీయ నాయకుడు గెలిచిన తర్వాత ఆ హామీలు కనుక తను చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది అని మీ అందరితో కూడా నేను ఇవాళ విన్నవిస్తా ఉన్నా. పాదయాత్ర జరిగేటప్పుడు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఆ పాదయాత్ర పూర్తి చేయగలిగాను. ఆ పాదయాత్రలో మీరు పడ్డ కష్టాలను నేను చూశాను, మీరు పడ్డ బాధలు నేను విన్నాను, మీ కష్టాలు చూశాను, మీ బాధలు విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ భరోసా ఇస్తా ఉన్నాను. మీ అందరికీ నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నాను. ఆ రోజు పాదయాత్రలో నేను చెప్పిన ప్రతి మాట నాకు గుర్తుంది. ఆ రోజు నా దగ్గరికి వచ్చి బాధితులుగా ఉన్న వాళ్ళు అడిగిన మాటలు, ఆగ్రి గోల్డ్ బాధితులు అడిగారు, అన్నా ఆగ్రి గోల్డ్ బాధితులమన్నా, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నామన్నా, 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మోసపోయామన్నా, మా ఆగ్రి గోల్డ్ ఆస్తులను కూడా అన్యాయంగా అమ్ముకుంటా ఉన్నారన్నా అని చెప్పి అన్న మాటలు నాకు గుర్తున్నాయి. ఆ ప్రతి ఆగ్రి గోల్డ్ బాధితుడికి ఆ రోజు పాదయాత్రలో నేను చెప్పా, మళ్ళీ ఈరోజు ఇవాళ చెప్తా ఉన్నాను, ఆ ప్రతి ఆగ్రి గోల్డ్ బాధితులకి అధికారంలోకి రాగానే దేవుడి దయతో మీ అందరి దీవెనలతో
1150 కోట్ల రూపాయలు పూర్తిగా కేటాయిస్తాము. 13 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు ఉపశమనం కలిగిస్తాము అని అగ్రిగోల్డ్ బాధితులకు అందరికీ కూడా మాట మరొక్కసారి. పేదవాడికి ఆ రోజు పాదయాత్రలో చూశా, వాళ్ళందరికీ నేను మాట ఇచ్చా. అధికారంలోకి వస్తూనే వీళ్ళందరికీ కూడా ఐడి కార్డులు ఇస్తాము. ఐడి కార్డులు ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు 10,000 వరకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చాను. ఖచ్చితంగా చేస్తామని కూడా హామీ ఇస్తున్నా. ఆ రోజు పాదయాత్రలో జీతాలు పెంచమని, అన్నా అన్యాయమైన పరిస్థితిలో ఉన్నామని, పక్క రాష్ట్రం తెలంగాణలో ఇచ్చిన మేరకు కూడా మా జీతాలు మాకు ఇవ్వడం లేదన్నా అని చెప్పి అడిగిన హోంగార్డులు ఉన్నారు, అడిగిన అంగన్వాడీలు ఉన్నారు, అడిగిన ఆశా వర్కర్లు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి హామీ ఇస్తున్నా, అధికారంలోకి వచ్చిన వెంటనే పక్క రాష్ట్రం తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇవి కాక నవరత్నాలని చెప్పాం. ఆ నవరత్నాలను ప్రతి ఇంటికి తీసుకొని పోమని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తా ఉన్నా. ప్రతి అక్క దగ్గరికి తీసుకొని పోమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ప్రతి వార్డుకు తీసుకొని పోండి, ప్రతి ఇంటికి తీసుకొని పోండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. ఎన్నికలు వచ్చేసరికి ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు గ్రామాలకు మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయల డబ్బు పెడతాడు. పెట్టి మళ్ళీ మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆ గ్రామాలలో ఉన్న ప్రతి అక్కకు మీరు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి. అక్క 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం బడికి పంపిస్తే చాలు. బడికి పంపినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడు అమ్మ ఒడి అనే పథకం ద్వారా అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దు.